హాయ్ ఫ్రెండ్స్. ఆచార్య చాణక్య ఆర్థికవేత్త, తత్వవేత్త. చాణక్యుడి విధానాలు ఎంతగానో ఉపయోగపడతాయి. చాణక్యుడికి రాజకీయాలే కాకుండా సమాజంలోని అన్ని అంశాలపై సమగ్ర అవగాహన ఉండేది. ఈ జ్ఞానం ఆధారంగా చాణక్య నీతిలో మానవ జీవితానికి సంబంధించిన ఆచరణాత్మక విషయాలను అందించాడు. చాణక్యుడి విధానాలు మానవులు మంచి చెడులను వివరిస్తాయి. చాణక్యుడు తన విధానాల ద్వారా మీకు ఏది మంచిదో, దేనికి దూరంగా ఉండాలో చెబుతాడు. ఒక వ్యక్తి 7 రకాల వ్యక్తులకు దూరంగా ఉండాలని, లేదంటే మీరు ఎల్లప్పుడూ సమస్యలను ఎదుర్కొంటారని చాణక్యుడు చెప్పాడు. ఎవరిని పట్టించుకొని వారు మూర్ఖుడైన శిష్యుడికి సలహా ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. వారు చేయాలనుకున్నది మాత్రమే చేస్తాడు. ఇక్కడ మూర్ఖుడైన శిష్యుడు అంటే ఎవరిని పట్టించుకొని వారు, ఎవరి మాట వినని వ్యక్తులకు జ్ఞానాన్ని అందించడం అనేది సమయాన్ని వృధా చేయడమే అవుతుంది. ఇలాంటి మూర్ఖులను అనుసరిస్తూ తమ సమయాన్ని వృధా చేసుకునే వారు ఎప్పుడు ఇబ్బందులు పడతారు. ఇష్టానుసారం చేసే మహిళలు ఎవరి మాట వినకుండా తన ఇష్టానుసారం నడుచుకునే మహిళలను వెంట తీసుకెళ్లకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. కుటుంబాన్ని చూసుకుని భర్త, పిల్లలు, తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించని ఆడవాళ్లకు దూరంగా ఉండడమే తెలివైన పని. అలాంటి స్త్రీలు మీతో సంబంధం ఉన్న వారికి హాని చేస్తారని కూడా చాణక్యుడు చెప్పాడు. డబ్బు గురించే ఆలోచించేవారు, ఎప్పుడు డబ్బు గురించే ఆలోచించేవారు కూడా ఉంటారు. అంటే డబ్బు పోతుందనే భయంతో నిత్యావసరాలను కూడా డబ్బు ఖర్చు చేయకుండా చాలా నీచంగా జీవిస్తారు. అలాంటి వ్యక్తులు తమ డబ్బును మంచి పనులకు ఉపయోగించలేరు. వారికి ఎల్లప్పుడూ సమస్యలు చుట్టుముడతాయి. అలాంటి వారి డబ్బు వారి మరణానంతరం ఇతరులకు ఉపయోగపడుతుంది. డబ్బు గురించి మాత్రమే ఆలోచించే వారిని ఎప్పుడూ ఉంచుకోవద్దు అంటాడు చాణక్యుడు. ఆచార్య చాణక్య ప్రకారం సమస్యలను వివరించే వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. వారు ఎప్పుడూ ప్రతికూల విషయాలు మాత్రమే మాట్లాడతారు. అలాంటి వారితో సహవాసం చేయడం వల్ల ప్రతికూల ఆలోచనలు కూడా వస్తాయి. మీరు ఏ మంచి పని గురించి ఆలోచించలేరు. అందుకే ఎప్పుడు ఫిర్యాదు చేసే వారికి దూరంగా ఉండడమే తెలివైన పని అంటున్నారు చాణక్యుడు. చాణక్యుడి నీతి శాస్త్రం ప్రకారం మనిషి ఎప్పుడూ అసూయపడే స్వార్థపరులకు దూరంగా ఉండాలి. సవాలుతో కూడిన పరిస్థితుల్లో కూడా అలాంటి వారిని సహాయం కోసం అడగవద్దు. ఎందుకంటే అటువంటి వ్యక్తులు దురాశ, అసూయ పరంగా మీకు హాని కలిగిస్తారు. అసూయపరులు మంచి చెడుల మధ్య తేడాను గుర్తించలేరు. వారు ఇతరుల పురోగతి, విజయాన్ని చూసి సంతోషించరు. ఇతరుల విజయాన్ని చూసి అసూయ పడతారు. వారిని బాధ పెట్టాలని కోరుకుంటారు. దుర్మార్గులను నమ్మకూడదు. దుర్మార్గులను గుడ్డిగా విశ్వసించకూడదని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే మీకు ఎప్పటికీ ప్రయోజనం కలిగించరు, హానిని మాత్రమే చేస్తారు. ఒక ప్రత్యర్థి ముందు నుంచి దాడి చేస్తాడు. అతని దాడిని మీరు చూడవచ్చు, కానీ కనికరం లేని స్వార్థపరులు మీ వెనుక నుంచి దాడి చేస్తారు. అలాంటి వ్యక్తులను విశ్వసించలేం. కోపం వచ్చే వ్యక్తులు. త్వరగా కోపం వచ్చే వ్యక్తులతో ఒక వ్యక్తి ఎప్పుడూ సహవాసం చేయకూడదని చాణక్యుడు చెప్పాడు. మనిషికి అతిపెద్ద శత్రువు కోపం. కోపం ఒక వ్యక్తి యొక్క తర్కించే, గ్రహించే సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. కోపంతో ఉన్న వ్యక్తి తనను, ఇతరులను బాధ పెడతాడు. కోపం వల్ల మనిషి మంచి చెడుల మధ్య తేడా కనిపించదు. వారు తమ స్వంత సంతృప్తిపై మాత్రమే దృష్టి పెడతారు. అలాంటి వ్యక్తులు మీ శత్రువుల కంటే ప్రమాదకరమని చాణక్యుడు కూడా చెప్పాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.